అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజాకవి, ప్రకృతి కవిగా పిలువబడేటువంటి ఒక కవి అందెశ్రీ గారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య గారు. ఈయన 1961 జూలై 18వ తారీఖున సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేపర్తి అనే గ్రామంలో ఈయన జన్మించడం జరిగింది. ఈయన చిన్నతనం నుండి అనాథగా పెరగడం జరిగింది. అలాగే ఒక పశువుల కాపరిగా కూడా ఈయన జీవితం సాగించడం జరిగింది. అలాగే ఏది ఎడ్యుకేషన్ అనేది చదవకుండా, అలాగే ఏ విధంగానూ కూడా చదువుకోకుండా కూడా ఒక కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ వరకు ఈయన పొందడం జరిగింది. అలాగే సినిమాలలో కూడా మంచి మంచి పాటలు రాసి అత్యంత పురస్కారమైనటువంటి అవార్డులు, అలాగే నంది అవార్డులు కానీ, పద్మశ్రీ అవార్డులు కానీ ఈయన పొందడం జరిగింది. ఈయన ముఖ్యంగా తీసుకున్నట్లయితే కనుక ఇది ఉంది కదా, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఎడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. అవసరానికి మనిషి సృష్టించే రూపాయి, అవసరానికి మనిషి సృష్టించే రూపాయి, చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైనా వడిగట్టి సదిగో చూడమ్మా, కూటి కొరకు కోటి విద్యలన్నది పోయి కోట్లకు పడిగెత్త కోరికలు చెలరేగ, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. ఆ విధంగా అంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ యొక్క పద్యాన్ని పూర్తిగా మనం చదవలేదు. కొంత రిలిక్స్ ఫస్ట్లో కొంచెం లాస్ట్లో పాడడం జరిగింది. ఈ విధంగా ఆయన మంచి గొప్ప ప్రజాకవిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వ్యక్తి మన అందెశ్రీ గారు. ఆయన ఈరోజు నవంబర్ 10వ తారీఖున 2025న తుదిశ్వాస వదలడం జరిగింది. ఎందుకంటే ఒక కవి ఎవరైనా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఒక కవిని కవిగానే చూడాలి. ఎందుకంటే సుకవి జీవించే ప్రజల నాలుకలపైన, రాజు జీవించే రాతి శాసనాలపైన. అంటే ఒక మంచి కవి ఎప్పుడు కూడా ప్రజల నాలుకలపైన ఉంటాడు, రాజు ఎప్పుడు కూడా రాతి శాసనాలపైన ఉంటాడని నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి కవికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆయన భౌతికంగా ఈరోజు లేకపోయినా ఆయన చేసినటువంటి కృషి అనేది ఎప్పటికీ జీవించే సజీవంగానే ఉంటుంది. ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.